విషయాల గురించి మాట్లాడేటువంటి నైతిక విలువలు నీకు లేవు, నైతిక స్థైర్యం నీకు లేదు. ఆ నైతికత లేనటువంటి వ్యక్తి నువ్వు ఏ మతాన్ని ప్రేమిస్తావో ప్రేమించుకో. ఈ దేశంలో సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయి భారత రాజ్యాంగం ప్రకారం. అంతే తప్ప ఒక మతాన్ని, ఒక ధర్మాన్ని, ఒక ఆచారాన్ని కించపరిచే విధంగా నువ్వు మాట్లాడటం అనేటువంటిది చాలా తప్పు. ఇది హైందవ సంస్కృతి ఒప్పుకోదు. సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎవరు దీన్ని ఒప్పుకొని నీతో మాట కలిపే పరిస్థితి రాదు. ఇప్పటికే పతనావస్థకి చెందినటువంటి మీరు ఇంకా హైందవ ధర్మాల గురించి, సంప్రదాయాల గురించి మీరు మాట్లాడమే. కాబట్టి మీకు ఆ హక్కు లేదు, ఆ రకంగా మాట్లాడేటువంటి నైతికత మీకు రాదు. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. సాక్షాత్తు ఆ దేవదేవుడు పాదాల చెంత ఉన్నారు. కనీసం అప్పుడప్పుడు ఆ పాదాలు తాకైనా మీరు కొంతైనా పుణ్యం పుచ్చుకోండి. మేము హిందువులు అని చెప్పడం కాదు, హైందవ ధర్మాన్ని గౌరవించండి, సనాతన ఆచారాలను గౌరవించండి, ఆగమ పండితుల యొక్క శాస్త్రాలను గౌరవించండి. వాటిని అందిపుచ్చుకుని ఆ శాస్త్రాల యొక్క విలువల్ని కాపాడడానికి మీరు పనిచేయండి. యథానాయకుడు తథా శిష్యుడు అన్నట్టు మీరు మాకు నేర్పడానికి వచ్చారా? సిగ్గుమాలినటువంటి మీ చర్యల వల్ల వాళ్ళ హిందూ సమాజం చీకొడతా ఉంది మిమ్మల్ని. ఇంకా మీకు బుద్ధి రాలేదని అంటే మరి ఆ భగవంతుడే, ఆ దేవదేవుడే కనీసం మీకు ఆ యొక్క బుద్ధిని ప్రసాదించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటాను.